రేపు మీరు ఇంగ్లీష్లో గొప్పగా మాట్లాడాలి అంటే ఈరోజు మీరు వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెట్టాలి. అందుకే సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడండి. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ మాట్లాడుతూనే ఉండండి. ఎందుకంటే ఇంగ్లీష్లో మనం మాట్లాడాలి, బాగా నేర్చుకోవాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే మీరు తప్పులు పోయినా సరే, మిస్టేక్స్ వచ్చినా సరే మీరు మాట్లాడుతూనే ఉంటే మీకు తెలియకుండానే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎస్, నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాను అని. అందుకే ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ. ఏమంటే మనం తెలుసుకోవాలి అంతే, కొంచెం టైం పడుతుంది. చూడండి, ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలి. ఐ హ్యావ్ టు ఈట్ ఫుడ్, నేను ఆహారం తినాలి. ఐ హ్యావ్ టు డ్రింక్ వాటర్, నేను నీళ్లు తాగాలి. వీ హ్యావ్ టు ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడాలి. యూ హ్యావ్ టు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళాలి. యూ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్, నువ్వు ఒక పాట పాడాలి. ఇక్కడ యూ అంటే నువ్వు లేదా మీరు అని అర్థం. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనించాలి. ఈ హ్యాస్ టు డ్యాన్స్, అతను డ్యాన్స్ చేయాలి. ఈ హ్యాస్ టు రీడ్, అతను చదవాలి. షీ హ్యాస్ టు సింగ్ ఏ సాంగ్, ఆమె ఒక పాట పాడాలి. షీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలి. రైట్? దే హ్యావ్ టు కమ్ హియర్, వారు ఇక్కడికి రావాలి. దే హ్యావ్ టు మీట్ యూ, వారు నిన్ను కలవాలి. ఈ సెంటెన్సెస్ మీరు బాగా గమనించారు కదా. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఐ వచ్చిన తర్వాత, ఐ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్ కదా. దాని తర్వాత ఏం ఉపయోగిస్తున్నాం ఇక్కడ? హ్యావ్ టు. వి అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్, దాని తర్వాత కూడా ఏం ఉపయోగించాం? హ్యావ్ టు. రైట్? యూ అంటే ఏంటి? సెకండ్ పర్సన్ సింగులర్, అలాగే ప్లూరల్ కూడా. అంటే యూ తర్వాత కూడా మనం ఏం ఉపయోగించాం ఇక్కడ? హ్యావ్ టు. కానీ హీ అలాగే షీ తర్వాత మనం ఏం ఉపయోగించాం? హ్యాజ్ టు ఉపయోగించాం. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనము హ్యాజ్ టు ఉపయోగిస్తాం. కానీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చిందనుకోండి, అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చిందనుకోండి, అప్పుడు మనము హ్యావ్ టునే ఉపయోగిస్తాం. అందుకే మనం ఏమన్నాం? దే హ్యావ్ టు అన్నాం. దే హ్యావ్ టు సిట్, వారు కూర్చోవాలి. దే హ్యావ్ టు స్టాండ్, వారు నిల్చోవాలి. అర్థమైందా? అంటే రావాలి, పోవాలి, తినాలి, తాగాలి, పడుకోవాలి, నిద్రపోవాలి, ఆడాలి, పాడాలి. రైట్? ఇలా ఇలా ఈ సందర్భంలో మనము మాట్లాడాలంటే ఏం ఉపయోగించాలి చెప్పండి? ఇలాంటి పదాలని, ఇలాంటి వాక్యాలని మనము మాట్లాడాలంటే ఏం ఉపయోగించాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హ్యావ్ టు మరియు హ్యాజ్ టుని ఉపయోగించాలి. చూడండి ఎంత సింపుల్, చూడండి ఇంగ్లీష్లో మాట్లాడడం. డైలీ మనం ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుందండి. పెద్ద కష్టమేం కాదు ఇంగ్లీష్లో మాట్లాడడం, కష్టం అస్సలే కాదు. ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజే కదా. రైట్? అదేమన్నా బ్రహ్మ విద్యనా? ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడగలుగుతారు. కన్సిస్టెంట్గా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ఇంగ్లీష్లో మీరు చక్కగా మాట్లాడగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ గైస్.